కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. నీళ్లు ఉన్నా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. అయితే కేటీఆర్ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీహరి. ఇన్ని రోజులు ఏమవద్దని చెప్పిండు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అన్నాడు. మొన్న మేము పోతిమి చూపెడితిమి, నేను మా ప్రశాంత్ అన్న అందరం పోతిమి చూపెడితిమి. ఏమిటిది, ఆడ 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 TMCలు. మీ నిజాం సాగర్ కెపాసిటీ ఎంతనే? 17 అంటే 14. సరే 17 జరావు లొలిపెట్ట కాక 17 TMCలు అంటే 2 రోజులలో మీ నిజాం సాగర్ నింపచ్చు. 2 రోజులలో గన్ని నీళ్ళు పోతున్నాయి కింద. అంటే మీ మిడిమిడి జ్ఞానంతో ఇంజనీర్ల సలహాలు తీసుకోకుండా, సూచనలు తీసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అది కుంగిపోవడానికి కారకులయ్యి ఇవాళ మీరు ఏదో బ్రహ్మాండంగా మేము కాళేశ్వరం కట్టినామని చెప్పుకుంటున్నారు. యువకులను మోసం చేసిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఎన్ని జూటా మాటలు అంటే, నేను అడిగిన రేవంత్ రెడ్డిని, అరే మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని ఎన్ని రోజులు చెప్పుకుంటావురా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఉద్యోగాలు ఎట్లా చెప్పుకుంటావు? సిగ్గు లేదా నీకు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నువ్వు రుజువు చేస్తే, 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్ నువ్వే ఇచ్చినావు, నువ్వే ఉద్యోగాలు ఇచ్చినావు అని రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. దానికి కూడా మళ్ళీ ఏదో పిసపిస మాటలు తప్ప ఒకటి సొక్కం మాట లేదు. దాదాపు 70,000 ఉద్యోగాలను భర్తీ చేసింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ గ్రూప్ 4 పరీక్ష నిర్వహించలేని వాళ్ళు, గ్రూప్ 4 పరీక్ష పేపర్ల లీక్ కావడానికి కారకులైన వాళ్ళు, నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకొని నియామక పత్రాలు ఇవ్వని వాళ్ళు యువ సంగ్రామ పేరిట యువతను రెచ్చగొట్టున్నారు.